చదువుకునేటప్పుడు మీ మైండ్లో పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా స్టడీస్ మీద 100% కాన్సన్ట్రేషన్ ఎలా చేయాలి, ఈ పూర్తి వీడియో దీని మీద ఉంటుంది. అండ్ మీరు ఏం చదువుతున్నా ఆర్ ఏదైనా పని చేస్తున్నా మీరు బుర్ర పెట్టి పని చేయాలనుకున్న ప్రతి దగ్గర ఈ వీడియో మీకు కాన్సన్ట్రేట్ చేసేలా చేస్తుంది. ఇంకా టైం వేస్ట్ చేయకుండా మెయిన్ టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఈ వీడియోని చాలా శ్రద్ధగా వినాల్సిన అవసరం ఉంది. దీంట్లోని చాలా టాపిక్స్ మీరు క్లియర్ గా అర్థం చేసుకోవాలి. సో నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఫార్వర్డ్ చేయకుండా స్కిప్ చేయకుండా నా ప్రతి వర్డ్ లాస్ట్ వరకు వింటూ ఉండండి. లైక్ సబ్స్క్రైబ్ నాకు అంత ఇంపార్టెంట్ కాదు, మీకు యూజ్ అవ్వడం కోసం లాస్ట్ వరకు చూడండి. సో కాన్సన్ట్రేషన్ గురించి మాట్లాడుకుందాం. కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? ద ఎబిలిటీ టు గివ్ ఆల్ ఆఫ్ యువర్ అటెన్షన్ టు సంథింగ్. మీ దగ్గర ఉన్న థాట్ ప్రాసెస్ అంతా ఒక్క దాని మీద పూర్తిగా పెట్టే క్వాలిటీ. ఇది మీరు అలవాటు చేసుకోవాలి. అప్పుడు స్టడీస్ మీద ఫోకస్ చేయగలుగుతారు, మీ పని మీద బాగా ఫోకస్ చేయగలుగుతారు. కానీ అది ఎలా? ఎప్పుడైతే మీరు కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నారో మీరు కాన్సన్ట్రేషన్ యొక్క తమ్ముడు, ఎనిమి, దీన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. అండ్ దాని పేరు డిస్ట్రాక్షన్. ఎప్పుడైతే మీరు మీ థాట్ ప్రాసెస్ నుంచి డిస్ట్రాక్షన్స్ అన్నిటిని తీసేస్తారో ఆ రోజు నుంచి మీరు 100% కాన్సన్ట్రేట్ చేయడానికి రెడీ అయిపోతారు. ఈ కాన్సన్ట్రేషన్ ఎలా చేయాలని మీకు అర్థం అవడానికి నేను దీన్ని 2 పార్ట్స్ కి డివైడ్ చేశాను. ఫస్ట్ ది మీ ఆలోచనల్ని డిస్ట్రాక్షన్స్ అన్నిటి నుంచి దూరం చేయడం. అండ్ సెకండ్ ది మీ డిస్ట్రాక్షన్స్ అన్ని పోయాక మీరు 100% కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఎలా అచీవ్ చేయాలి. ఈ 2 పార్ట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డిస్ట్రాక్షన్స్ తర్వాతం ఎలా అయితే కాన్సన్ట్రేషన్ మీనింగ్ ఒక పని మీద పూర్తిగా ఫోకస్ చేయడమో, అదే కాన్సన్ట్రేషన్ యొక్క ఎనిమి డిస్ట్రాక్షన్ మీనింగ్ మీరు చేయాల్సిన మెయిన్ పని నుంచి, స్టడీస్ నుంచి మీ కాన్సన్ట్రేషన్ ఏదైతే డైవర్ట్ చేస్తుందో అది డిస్ట్రాక్షన్. అండ్ ఈ డిస్ట్రాక్షన్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒక దాన్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ, కానీ సెకండ్ కంట్రోల్ చేయాలంటే మీరు కొంచెం స్మార్ట్ గా పనిచేయాలి. కొంతసేపటికి మీకు ఈ విషయం చెప్తా. సో ఫస్ట్ టైప్ ఆఫ్ డిస్ట్రాక్షన్ ఎక్స్టర్నల్, మీ చుట్టూ ఉన్న డిస్ట్రాక్షన్. దీన్ని కంట్రోల్ చేయడం ఈజీయర్. నెక్స్ట్ టైప్ ఆఫ్ డిస్ట్రాక్షన్ ఇంటర్నల్ డిస్ట్రాక్షన్. దీన్ని కంట్రోల్ చేయడం కొంచెం ట్రిక్కీ, కానీ ఇందులో మజా వస్తుంది. సో ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ అని మనం వీటిని అంటాం. సపోజ్ మీరు ఒక దగ్గర కూర్చొని చదువుకున్నారు అనుకోండి, ఇంకొక రూమ్ లో టీవీ మోగుతుంది, మీరు డిస్టర్బ్ అవుతున్నారు. సో మీరు అక్కడికి వెళ్ళి టీవీ ఆపేశారు. అక్కడే మీ ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మీ మొబైల్ ఊరికి నోటిఫికేషన్ వస్తున్నాయి, మీరు డేటా ఆఫ్ చేసి సైలెంట్ లో పెట్టి దూరం పెట్టారు. అక్కడే మీ ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్ ఎండ్ అయిపోయింది. ఇది కంట్రోల్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు ఇంటర్నల్ డిస్ట్రాక్షన్ దగ్గరికి వద్దాం. వాళ్ళు నన్ను చీట్ చేశారు, తనతో నాకు గొడవ అయింది, తనతో నాకు ఇంకా మాట్లాడాలనిపిస్తుంది నైట్ అంతా, లేదా మిమ్మల్ని ఎవరైనా భయపెట్టారు, ఎగ్జామ్ గురించి భయం వేస్తుంది, కూర్చొని కలలు కంటున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, నేను రోజు టైం వేస్ట్ చేస్తున్నాను అంటే మీ ఆలోచనలో సునామీ ఉంది కదా, అదే మీ ఇంటర్నల్ డిస్ట్రాక్షన్. అందుకే దీనికోసం మీరు మీ థాట్ ప్రాసెస్ ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అది ఎలా చేంజ్ చేయాలి? ఈ వీడియో మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడే ఉంది. మీ 2 చేతుల్లో మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. డెసిషన్ మీ చేతుల్లో ఉంది. ఒకటి, ఇప్పటి వరకు ఏదైతే మీ లైఫ్ ఆర్ పాస్ట్ లో ఏదైతే జరిగిందో, ఏదైతే ఇప్పుడు మీ లైఫ్ లో మీకు జరుగుతుందో, వేటి వల్ల అయితే మీ ఆలోచనలు అటు ఇటు అవుతున్నాయో, ఇప్పుడు మీరు కంట్రోల్ చేయాలని ఎంత ట్రై చేసినా మీ థాట్స్ అటువైపే వెళ్తున్నాయి. సో అయితే వాటిని అలానే ఆలోచిస్తూ కూర్చోండి. పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఎలాంటివంటే 2 ఆలోచనలోనే ఎగ్జిస్ట్ అవుతాయి, రియాలిటీలో అవేముండవు. ఎప్పుడైతే మనం పాస్ట్ ఉంటామో అది ఆ టైంకి మన ప్రెసెంట్, అండ్ ఏ ఫ్యూచర్ కోసం అయితే మనం తప్పిస్తామో అది మన దగ్గరికి వచ్చేసరికి అది కూడా ప్రెసెంట్ లోకి మారిపోతుంది. సో ఒకవేళ మీకు పాస్ట్ అండ్ ఫ్యూచర్ లో పెండ్యులంలా ఆసిలేషన్ చేయాలనుకుంటే మీరు అది చేయొచ్చు. ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, జీవితం మొత్తం ఈ ప్రపంచాన్ని బ్లేమ్ చేస్తూ ఉండొచ్చు. ఏడుస్తూ ఉండండి, వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ కూర్చోండి, మీ ఇష్టం. ఈ రోజు మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండిపోతారు. మీకున్న సెకండ్ ఆప్షన్, దీనిలో సొల్యూషన్ ఉంది, జాగ్రత్తగా వినండి. మీ లైఫ్ లో ఈ రోజు ఏదైనా ఎలాంటి డిస్ట్రాక్షన్ ఉన్నా, డిస్టర్బెన్స్ ఉన్నా, ఇంటర్నల్ డిస్ట్రాక్షన్ ఉన్నా, ఎమోషనల్ డిస్ట్రాక్షన్, మెంటల్ డిస్ట్రాక్షన్ ఏమున్నా, అది మీ లైఫ్ లోకి, మీ థాట్స్ లోకి ఎలా వచ్చింది? మీ పాస్ట్ యాక్టివిటీస్ వల్ల. మీరు పాస్ట్ లో ఏ పనులు చేశారో, మీ పాస్ట్ ఎలాంటి మనుషులతో తిరిగారో, ఎక్కడ కూర్చున్నారో, మీరు ఏమేమి ఫైట్స్ చేశారో పాస్ట్ లో, మెల్లమెల్లగా వాటి రిజల్ట్ రావడం స్టార్ట్ అయింది. మీరు ఏదో ఒక టైంలో మీరు అలా చేయాలనుకున్నారు. అప్పుడు ఆ ఆలోచన యాక్షన్ గా మారింది. ఎప్పుడైతే పని జరుగుతుందో దాని ప్రొడక్ట్ తయారవుతుంది, రిజల్ట్ కూడా వస్తుంది, అది కూడా మీకే వస్తుంది. సో మీరు ఇది ఆలోచించాలి. ఈ రోజు మీ మైండ్ దేని వల్ల అయితే డిస్ట్రాక్ట్ అవుతుందో, దేని వల్ల అయితే మీరు మీ స్టడీస్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారో, అవన్నీ మీ లైఫ్ లో ఇప్పటి వరకు అయిన వాటిని బేస్ చేసుకుని మీ దగ్గరికి వచ్చినవి. అందుకే ఈ రోజు మీరు ఏం చేస్తున్నారో దాని రిజల్ట్ కోసం రేపు మీరు రెడీగా ఉండాలి. ఇలా ఈ విధంగా మీ ఫ్యూచర్ డిస్ట్రాక్షన్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే మీ థాట్ ప్రాసెస్ ఇప్పుడు మారిపోయింది. అరే నేను ఇప్పుడు ఇలా పిచ్చిగా ఆలోచించకూడదు, ఎందుకంటే నేను ఈ రోజు పిచ్చిగా ఆలోచిస్తే దీని ఎఫెక్ట్ రేపు నా ఫ్యూచర్ లో కనిపిస్తుంది. అండ్ మీ లైఫ్ లో ఏవైతే ఆల్రెడీ డిస్ట్రాక్షన్స్ ఉన్నాయో, ఏదైనా రిలేషన్షిప్ వల్ల అవ్వచ్చు, దాని గురించి మీరు ఎలా ఆలోచించాలి. ఈ రోజు ఏం జరుగుతున్నా దానికి నేనే రెస్పాన్సిబుల్. నా ఫోకస్ తప్పుతుందంటే దానికి నేనే రెస్పాన్సిబుల్. అండ్ నేను రెస్పాన్సిబుల్ అయినప్పుడు నన్ను ఫర్గివ్ కూడా చేయగలను. ఎందుకంటే ఇప్పటివరకు ఏదైతే అయిందో దాన్ని నేను చేంజ్ చేయలేను. ఈ రోజు వరకు నా మార్క్స్ తక్కువ వచ్చాయి, నేను ఫెయిల్ అయ్యాను, డాడీ నన్ను తిట్టారు, ఆర్ దాన్ని నన్ను చీట్ చేసింది లేదా చీట్ చేశాడు, దాన్ని నేను చేంజ్ చేయలేను. సో దాని గురించి ఆలోచించడం వల్ల ఏం యూజ్ లేదు. సో దాని గురించి అసలు ఆలోచించకూడదు.
ఫర్గివ్ యువర్ సెల్ఫ్ ఫర్ ఆల్ యువర్ మిస్టేక్స్. ఈ రోజు ఏవైతే మీ డిస్ట్రాక్షన్స్ ఉన్నాయో అవన్నీ ఒకటి తర్వాత ఒకటి ఒక దాని మీద ఒకటి చాలా టైం నుంచి కంటిన్యూ అవుతున్నాయి. సో ఇప్పుడు అది ఇంకా కంటిన్యూ అవ్వకుండా ఆపాలి. అండ్ మీరు మీ మైండ్ లో ఇలా ఫిక్స్ అవ్వాలి, ఇప్పటి నుంచి నేను మంచి పని చేస్తా, నేను కంటిన్యూస్ గా వర్క్ చేస్తా, నా ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్ అన్నిటిని నేను కంట్రోల్ చేయగలను. ఇలా ఈ విధంగా మీకు మీరు అర్థమయ్యేలా చేసుకోవాలి. అండ్ మీరు రోజు ఇలా చేస్తుంటే, ఇలా ఆలోచిస్తుంటే మీ ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి కదా అవి ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. అండ్ ఎప్పుడైతే మన డిస్ట్రాక్షన్స్ తగ్గించుకుంటామో ఆ తర్వాత వచ్చే క్వశ్చన్, ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఎలా చేయాలి. ఎప్పుడైతే మీ డిస్ట్రాక్షన్స్ తక్కువైపోతాయో అప్పుడు ఆలోచించండి, ఈ రోజు నేను ఏ పని అయితే చేస్తానో దాని రిజల్ట్ ఏదో ఒక విధంగా ఖచ్చితంగా వస్తుంది. ఏమైనా సరే ఇప్పుడు నేను నా థాట్ ప్రాసెస్ ఉంది కదా దాన్ని కేవలం నా చదువు మీదే పెడతా, నా పని మీద పెడతా. ఎప్పుడైనా మీ లైఫ్ లో డిస్ట్రాక్షన్ వస్తే లేకపోతే అలాంటి సిచ్యువేషన్ వస్తే ఆ ఫస్ట్ టైంలోనే దాన్ని బ్లాక్ చేసేయండి, దాన్ని తీసేయండి అక్కడి నుంచి. అది రేపు మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసే అంత పెద్దది అవ్వనివ్వదు. కొన్నిసార్లు మీకు అనిపిస్తూ ఉంటుంది దీనివల్ల కాన్సన్ట్రేషన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అని, కానీ రియాలిటీలో అది చాలా డేంజరస్ మీ కాన్సన్ట్రేషన్ ని పాడు చేయడానికి. ఆ విషయం మీకు కూడా తెలియదు, మీరు దానికి ఎడిక్ట్ అయిపోతారు. ఏ విషయంకైనా ఎడిక్ట్ అవ్వడం మంచిది కాదు, ఎక్సెప్ట్ కష్టపడి వర్క్ చేయాలనే ఎడిక్షన్ తప్ప. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉందో ఆర్ ఎప్పుడైతే మీ ఫోకస్ తప్పుతుందో మీరు పిచ్చి పనుల గురించి ఆలోచిస్తూ అనవసరమైన టెన్షన్ తీసుకుంటుండడం వల్ల మీరు డిస్ట్రాక్ట్ అవ్వడం ఇంకా పెరుగుతుంది. వాటి వల్ల ఏం యూజ్ లేదు. ఏమైనా ఉందా? అవి ఎప్పుడూ నిజమవ్వవు. సపోజ్ ఆ రోజు నేను అలా అనుకుంటూ ఉండాల్సింది, అలా చేయకుండా ఉండాల్సింది, ఈ స్టేట్మెంట్ ఉంది కదా నేను ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సింది. మీరు ఇక్కడ ఏం చేయగలరు? మీరు పాస్ట్లోకి వెళ్ళి ఆ పని చేయగలరా? ఏమైనా మార్చగలరా? మార్చలేరు. నేను ఇప్పుడు 2 minutes మీకు కొన్ని విషయాలు చెప్తా, అవి రోజు మీరు గుర్తు చేసుకుంటూ ఉండాలి. నేను చదవగలను, నేను కాన్సన్ట్రేట్ చేయగలను, నాకు పిచ్చి ఆలోచనల నుంచి బయటకు రావడం చాలా ఇంపార్టెంట్, నాకు ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్, నేను ఓన్లీ ప్రెజెంట్ మీదే ఫోకస్ చేయాలి, నేను కేవలం నా ప్రెజెంట్ ని మార్చుకొని మాత్రమే నా ఫ్యూచర్ ని మార్చుకోగలను, నేను ఈ రోజు నుంచి నా మైండ్ ని డైవర్ట్ చేసే ప్రతి దాని నుంచి దూరంగా ఉంటా, నేను ఈ రోజు నుంచి నా గోల్ మీద ఫుల్ ఫోకస్ చేస్తా, నాకు ఏదైతే ఫ్రూట్ కావాలో దానికోసం నా బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటి నుంచి బయటకు రావడం చాలా ఇంపార్టెంట్. నేను చదవగలను, చాలా బాగా చదవగలను, కాన్సన్ట్రేట్ చేయగలను, చాలా బాగా కాన్సన్ట్రేట్ చేయగలను, అండ్ నేను ఇప్పుడు దీన్ని చేసి చూపిస్తా.